సికింద్రాబాద్ చిలకలగూడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యువకుడు ఎవరిని చంపినా నిందితుల ఇండ్ల ముందు ఆందోళన చేస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు. ఎవరిను చంపిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చిలకలగూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులు పరమేశ్, వంశీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ చిలకలగూడలో రాత్రి యువకుడి మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. యువతిని ప్రేమిస్తున్నాడని చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ను అంతా చూస్తుండగా యువతి బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. అల్వాల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యవన్ బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్ మండీకి చెందిన ఓ యువతితో 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్ మండీ ఇందిరానగర్లో యవన్ కు ఫ్రెండ్స్ ఉండటంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. ఇక్కడే ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి బంధువులు యవన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. గురువారం యవన్ ఇందిరానగర్లోని ఫ్రెండ్స్ తో కలిసి అరుగుపై కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి బావ, సోదరుడు మరో 3 కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్ చూస్తున్న యవన్ ను గొంతు కోసి పలుచోట్ల విచక్షణ రహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానాకు తరలించగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిన్న 8:55 ఒక వ్యక్తి కత్తిపోట్లతో గురైందని చెప్పేసి మాకు 100 డైల్ రాగా ఇమీడియట్లీ మా యొక్క సిబ్బంది ప్లస్ ప్రత్యక్ష సాక్షులు అందరూ కలిసేసి గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ తీసుకుపోయిన తర్వాతకి డాక్టర్ చూసేసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మేము ఆ నేరస్తులను పట్టుకోవడం కొరకు 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ నేరస్తుల్ని ఆల్రెడీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా కొంతమందిని కూడా తీసుకుంటాము. దీనిలో అంతా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడే విధంగా మా పోలీస్ తరఫున ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడే మనం ఒక అంచనాకు రాలేము, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్గా ఎవరు వచ్చారో దాన్ని బట్టి చేయగలుగుతాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారుగా, ఉదయం నుంచి ఇక్కడ ఇదైపోయి ఉన్న తర్వాతకి మేము చెప్తాం. ఇది హత్య అనేది ప్రేమకు సంబంధించినటువంటి దాంట్లో కక్షల ద్వారా జరిగింది. ఇది అది ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd year స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. పరమేశ్ అనే అతను ప్లస్ ఇంకోటి మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లు అయినా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరికి శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. పోలీసు వాళ్ళు